రామయ్య, తండ్రి మాట విస్మరించలేదనా, తల్లులని తిరస్కరించలేదనా, తమ్ముళ్ళని తూలనాలలేదనా, సీతమ్మని నిందించలేదనా, కుమారులని కాదనలేదనా, స్నేహాన్ని స్నేహబంధాన్ని పరిపూర్ణం చేశావనా, గురువులని గౌరవించలేదనా, ప్రజలని పెడచెవిన పెట్టలేదనా, ధర్మం వైపు నిలబడ్డావనా, ధర్మ పోరాటం చేశావనా, సమస్త జీవకోటిని నీ కుటుంబం అనుకున్నావనా, ఇచ్చిన మాటకి చేసిన వాగ్దానానికి అంతిమ క్షణం వరకు నిలబడ్డావనా? ఏం చేశావయ్యా? ఎన్ని బాధలు పడ్డావు, ఎన్నెన్ని కష్టాలు పడ్డావు, అన్నీ భరిస్తూ ఆదర్శరాముడిగా ఆదర్శప్రాయంగా అఖండ భారతావనిలో ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోయావయ్యా. ఇది గడిచిన గతం. మరి వాస్తవికత సమయంలోనూ నీ జన్మస్థానంలో నీ ఆలయానికి నువ్వే ఇన్ని ఆటంకాలు కలిగించుకున్నావే, ఎందుకయ్యా? మొఘలుల అరాచకాలు, దాడులు, ఆంగ్లేయుల కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ నాయకుల కల్లబొల్లి వాగ్దానాలు, సోషలిస్టుల నిందలు, వ్యతిరేక నినాదాలు, న్యాయస్థానంలో వాదనలు, ప్రతివాదనలు, కార్ సేవకుల బలిదానాలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సాహసాలు, పోరాటాలు వెరసి అప్పుడు 14 ఏళ్ళు వనవాసం, ఇప్పుడు పంచశత నిరీక్షణం, మోదీ ప్రభంజనం నీ ఆగమనానికి సంకేతం, అయోధ్యలో నీ ఆలయ పునర్వైభవం ప్రపంచమంతా ఎక్కడ విన్నా ఎక్కడ వీక్షించినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నీ నామమే నినాదం. నీ జీవన ప్రయాణం ప్రతి భారతీయుడికి జీవనశైలికి ఆచరణీయం. జై శ్రీరామ్.